స్టార్టింగ్ లో చాలా ఇంటీరియర్స్ తిరుగుతారు కదా, దాంట్లో మీకు ఎంత వచ్చింది కొటేషన్ అనేది? నేను దగ్గరగా ఆ, ఒక ఒక 20 to 25 ఇంటీరియర్స్ నేను తిరిగాను. ఫిజికల్గా తిరిగాను, నెట్లో చూశాను, అన్ని ఆర్ఎండి చేసి అన్ని కొటేషన్లు తీసుకున్నాను. నాకు మినిమం 13 నుంచి 18 lakhs వరకు కొటేషన్ వచ్చింది. 13 బిలో నాకు ఏ కొటేషన్ రాలేదు. 13 నుంచి 18 lakhs వచ్చింది. ఆల్మోస్ట్ నేను 20 days ఆర్ఎండి చేశాను దాని మీద, ఎవరిది ఫైనల్ చేయాలి, ఎవరిది బాగుంది డిజైన్, ఎవరు యూనిక్ మెటీరియల్ వాడుతున్నారని. లాస్ట్గా నాకు కిరణ్ ఇంటీరియర్ వాళ్ళది దగ్గరగా ఒక 10 వాళ్ళ 10 ప్రాజెక్ట్స్ నేను చూశాను వెళ్ళి. కిరణ్ ఇంటీరియర్ వాళ్ళది ఫిజికల్గా వెళ్ళి చూశాను. డైరెక్ట్ కస్టమర్తో వాళ్ళతోనే ఓపెన్గానే ప్రైసెస్ మాట్లాడాను. మెటీరియల్ క్వాలిటీ అవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళ కమిట్మెంట్, పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయని అడిగాను. కిరణ్ ఇంటీరియర్ వాళ్ళు ఓపెన్గానే మీరు వాళ్ళు చెప్పిన ప్రైస్ కస్టమర్నే కనుక్కోమని చెప్పారు. కస్టమర్ డైరెక్ట్గానే నాకు ఇంత అమౌంట్ అయింది, బట్ నాకు ఎక్కడ ఇబ్బందులు కలగలేదు, టైంకి వాళ్ళు మెటీరియల్ తీసుకురావడం కానీ అవన్నీ చేస్తారని చెప్పారు. సో నేను ఆ తర్వాత డిసైడ్ అయ్యాను. బట్ ఫైనల్లీ దే గివెన్ మీ ఏ ఆఫ్టర్ నెగోషియేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, finally they given a 9 lakhs quotation and 9 lakhs final, not quotation. Okay, 9 lakhs final. They have done this complete whole interior work along with ceiling for my house. They have done. ఫినిషింగ్ ఎలా